హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే మందార చెట్ల గురించి చాలా రకాల డౌట్స్ ఇంకా నాకైతే కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ఇంకా రీసెంట్గా అయితే లక్ష్మి గారు అని ఒక సబ్స్క్రైబర్ తను కూడా అడిగారు. మీరు చెప్పిన విధంగానే అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక మందార చెట్టు గురించి అయితే చెప్పాను. అలా మీరు చెప్పినట్టే చేశాను, అయినా కూడా నాకు మొగ్గలన్నీ రాలిపోతున్నాయి ఎందుకండి అని అడిగారు. అందు గురించని ఇలా అందరి డౌట్స్ క్లియర్ చేద్దామని ఈ మందార మొక్కల గురించి అయితే నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఇక ముందుగా ఇక్కడ ఇది ఎల్లో మందారం ప్లాంట్ అండి. నా దగ్గర దాదాపుగా ఒక 10 కలర్స్ ఉన్నాయి మందార చెట్లు అయితే. అన్నీ కూడా నాకు ఇలా చక్కగా ఫ్లవరింగ్ అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఒక పువ్వు వెనకాల ఇక్కడ 4-5 మొగ్గల వరకు ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి. ఇప్పుడైతే ఎండలు కూడా సమ్మర్లో లాగానే చాలా ఎండలు కూడా ఉన్నాయి కదా, అయినా కూడా నా ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికైతే ఒక కొమ్మ ఉంది ఒక్కో ప్లాంట్కి. ఇట్లా ఇంకా 4-5 కొమ్మలు ఉన్నా కూడా ప్రతి కొమ్మకి కూడా అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నవైతే హైబ్రిడ్ ప్లాంట్స్. వీటికి మనం మందారాలకైతే ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి కొమ్మకి ఉన్న మొగ్గని కూడా చూపిస్తూ నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా కొమ్మ చూపిస్తేనే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది, అవును అన్ని ప్లాంట్స్కి ఇట్లా అన్ని రకాల మొగ్గలు కూడా ఉన్నాయి అని. ఇంకా ఈ మందార ప్లాంట్స్ని అయితే మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వీటికి మిల్లీ బగ్స్ ఇంకా పేనుబంక లాంటివి ఇవైతే ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి. ప్లాంట్స్ని అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కనుక మనము ఎప్పటికప్పుడు ఇలా ఆకులు అయితే ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను చూపించే మందార ప్లాంట్స్లో ప్రతి ప్లాంట్కి కూడా ఒక్కొక్క కొమ్మకైతే ఒక్కొక్క సందర్భాల్లో 4-5 పువ్వులు పూసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఇవైతే అన్నీ నాకు 10 లీటర్స్ బకెట్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ మొక్క అయితే ఇంకా స్పెషల్. ఇదైతే సింగిల్గా ఉంటుంది, ఒక్క కొమ్మ మాత్రమే ఉంది. ఇంకా ఇది చిన్న పాట్లోనే ఉంది. దీనికైతే ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అది కూడా నా దగ్గర పిక్ ఉంది, మీకైతే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇదైతే డార్క్ పింక్ మందార, చూడండి ఎంత పెద్దగా ఉంది ఫ్లవర్ అయితే. ఇంకా దీనికి ప్రతిరోజు ఒక పువ్వు పూయడానికైతే మొగ్గలు కూడా అన్నీ ఒకదాని వెనుక ఒకటి రెడీగా ఉన్నాయి. ఇది కూడా దీనికి ఉన్నాయి 2 కొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 2 లేదా 3 కొమ్మలు ఉన్నాయి అంతే. వీటికి కూడా ప్రతి దానికి కూడా ఎట్ల మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇంకా వీటికి సాయిల్ మిక్స్ అయితే కొంచెం బాగానే ఉండాలి. ఎప్పుడైనా మనం మంత్లీ వన్స్ కానీ 20 డేస్ కానీ లేదా 1 మంత్కి ఒకసారి అయినా కొద్దిగా కాఫీ పౌడర్ అయితే ఇస్తూ ఉండాలి. ఇంకా వీటికైతే బనానా పీల్స్ కానివ్వండి, ఎగ్ షెల్స్ లేదంటే బనానా బెల్లం కలిపిన లిక్విడ్ ఉంటుంది కదా, అట్లాంటి లిక్విడ్ కూడా దీనికైతే మంచిగా చక్కగా పువ్వులు రావడానికి అయితే యూజ్ అవుతుంది. ఇట్లా నా దగ్గర ఉన్న ప్రతి మొక్కకి కూడా చూడండి, ఇది కూడా దీని ఆకులు కూడా నాకు లైట్ ఎల్లో షేడ్లో ఉంటాయి. ఈ మందార మొక్క అంటే మందార మొక్కలో కూడా ఆకులు వెరైటీగా ఉండే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. దీని మొగ్గలైతే దీని ఫ్లవర్స్ చాలా రెడ్గా మెరూన్ కలర్లో ఉంటాయి, చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ కూడా. ఇదైతే ఇంకా బిస్కెట్ కలర్లో ఉంటుంది, నేను ఫోటో కూడా షేర్ చేస్తాను అన్నాను కదా. ఈ సింగిల్ కొమ్మకే చూడండి ఎన్ని మొగ్గలైతే ఉన్నాయి. అంటే వీటికి నేను ఇచ్చే లిక్విడ్స్ అలాగే కంపోస్ట్ వీటి వల్లనే ఈ మొక్కలైతే ఇంత చక్కగా ఫ్లవర్స్ అయితే ఇస్తున్నాయి నాకు. ఇంకా అప్పుడప్పుడు మనం కిచెన్ వేస్ట్ కూడా ఎండాకాలంలో అయితే మట్టి కొద్దిగా కలిపి కిచెన్ వేస్ట్ కొద్దిగా వేసేయాలి. ఇట్లా కిచెన్ వేస్ట్ అయితే ఈ ప్లాంట్స్కి చాలా చక్కగా పనిచేస్తుంది, మంచిగా గ్రో అవుతాయి. ఈ పాట్లో చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు పుట్టేశాయో, అయినా కూడా ఆ ప్లాంట్ ఎంత చక్కగా గ్రో అవుతుంది చూడండి. దీన్ని నేను ఎప్పుడు ప్రూమింగ్ చేయలేదు, ప్రూమింగ్ చేసి ఉంటే కనుక మంచిగా బ్రాంచెస్ వచ్చేసి బాగా ఇంకా ఉండేది. ఈసారి వర్షాకాలంలో అయితే చేస్తాను. ఇలా ప్రతి మందార పాట్లో కూడా ఇక్కడైతే శంకుపూల చెట్టు ఉంది. ఇలా ఒకదానికొకటి కాంపిటీషన్గా అన్నట్టు చక్కగా పూస్తాయి. ఇక్కడైతే ఇంకొక మందార కూడా ఉంది. వీటన్నింటికి కూడా మొగ్గలు చూపిస్తూ మీకైతే టిప్స్ చెప్తున్నాను నేను. ఇంకా వీటికి మొగ్గలు రాలిపోకుండా ఉండాలి అంటే కూడా కొద్దిగా మనం 20 డేస్కి ఒకసారి ఆవ చెక్క ఉంటుంది కదా, ఆవ చెక్క లేకపోతే కనుక ఆవ పొడి మనం ఇంట్లో మిక్సీ పట్టేసుకొని వాటికి ఒక్కొక్క స్పూన్ అలా ఇస్తూ ఉండాలి. ఇంకా మనం నీమ్ ఆయిల్ ఇంకా పుల్ల మజ్జిగ ఇంగువ ఇట్లాంటివన్నీ స్ప్రే చేస్తూ ఉంటే పెస్ట్ అటాక్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకా వీటికి తోడుగా మనం ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇంకా ఇతర పోషకాలు ఉంటాయి కదా, ఎప్పుడు మనం ఇచ్చే లిక్విడ్స్ అన్ని ప్లాంట్స్తో పాటు వీటికి కూడా కంపల్సరీ ఇవ్వాలి.
ఇలా చేస్తేనే మనకు మొగ్గలు రాలిపోకుండా మంచిగా పువ్వులు అయితే వస్తాయి. ఇంకా మనకు ఎక్కువ పూలు ఎప్పటికీ మన గార్డెన్లో ఉండాలంటే కనుక ఇట్లాంటి ఫ్లవర్స్ అయితే మనకు అవి ఎప్పుడూ అలసిపోకుండా పూస్తూనే ఉంటాయి. ఇందులో చాలా కలర్స్ కూడా ఉంటాయి, వైట్, పింక్, రెడ్ కలరు ఇట్లాంటివి ఉంటాయి. ఇవి కూడా మనం పెట్టుకుంటే మన గార్డెన్లో ఎప్పటికీ పూలు ఉంటాయి కాబట్టి పూజకు కూడా మనకు లోటు ఉండకుండా బాగుంటాయి. గార్డెన్లో లుక్ కూడా బాగుంటుంది. ఈ టిప్స్ పాటిస్తే గనక మనం మందారాలని చాలా మంచిగా పూయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇది నేను కొత్తగా తీసుకున్న మందార మొక్క అండి. దానికి కొద్దిగా పెస్ట్ అటాక్ అయ్యింది. ఇది తీసుకొని అయితే నేను ఇలా పాట్లో పెట్టుంచాను. ఇంకా నేను రీపాట్ కూడా చేయలేదు. ఇందులోనే చూసారు కదా దేవుడికి వాడిన పువ్వులు అయితే ఇందులో వేసి పెట్టాను. దానికి కొద్దిగా బలం చేకూరుతుందని, దీనికైతే కొద్దిగా పెస్ట్ ఉందని నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం మిల్లీ బగ్స్ కానివ్వండి, ఇంకే ఇతర పెస్ట్ ఉన్నా సరే ఫస్ట్ మనం చేతిని ఉపయోగించి మొత్తం అయితే తీసేయాలి. అప్పుడైతేనే మన మొక్కకు మనం ఏది స్ప్రే చేసినా కూడా చక్కగా ఫలిస్తుంది. మనం ఏ ప్లాంట్ అయినా సరే వర్షాకాలంలోనే రీపాట్ చేయడం కానీ లేదంటే ప్రూమింగ్ కూడా చేస్తే అప్పుడైతే మంచిగా బ్రాంచెస్ వస్తాయి. ఇట్లా కొన్ని టిప్స్ ద్వారా మనం అన్ని మొక్కలకు ఇచ్చిన పోషకాల ద్వారానే ఈ మందార మొక్కలను కూడా సింపుల్గా పెంచుకోవచ్చు. ఇక చాలామంది అడిగిన డౌట్స్కి అయితే క్లియర్ అయినాయనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.